ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేస్తే ఆ పనిని మరో వ్యక్తి అధికారంలో వచ్చినప్పుడు నేనే చేశానని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. అలాంటి దారుణమైన క్రెడిట్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు బలంగా ఆరోపిస్తున్నది ఏంటో చూస్తే నిజంగా ఆశ్చర్యం కాక అవాక్ కూడా అవుతారు. జగన్ నాటిన మొక్కలను చంద్రబాబు నీళ్లు పోసి కాయలను నేనే కన్నాను, కాయలను నేనే సృష్టించినాను అంటూ సాక్షాత్తు వైసీపీ అధికార ప్రతినిధి తాజాగా శివకుమార్ ఆధారాలతో సహా ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుంది. అసలు విషయానికి వస్తే గత 5 ఏళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టుల పరిస్థితి తాజాగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలు కావచ్చు, కేటాయించిన భూములు కావచ్చు, మొదలైన పనులన్నీ ఈరోజు కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తమ కొత్త విజయాలుగా రంగులకు రుద్ది వాళ్ళు ప్రచారం చేసుకోవడం, పైగా వాళ్ళు ఉండడం వల్లే ఇదంతా సక్సెస్ఫుల్ అయిందనడంలో నిజంగా అవాక్కయ్యే అంశమే. విత్తనం నాటింది జగన్, మొక్కను పెంచింది జగన్, తీరా అది ఫలాలనిచ్చే సమయానికి చంద్రబాబు తాను అదృష్టశాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండేసరికి ఆ క్రెడిట్ మొత్తం తన జేబులో వేసుకోవాలని చూడటం ఏ రకమైన రాజకీయం అనేది ఇప్పుడు బయట పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. పారిశ్రామిక అభివృద్ధి అంటే కేవలం గ్రాఫిక్స్ చూపించడం కాదు, క్షేత్ర స్థాయిలో పునాదులు వేయడం. ఆ పునాదులు వేసింది జగన్ కాదా అని ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తుంది. దానికి అధికారంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పకపోగా కనీసం రియాక్ట్ కూడా అవ్వడం లేదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. పచ్చ మీడియా చేసే ప్రచారాన్ని నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని, జగన్ మార్క్ అభివృద్ధి చంద్రబాబు స్టిక్కర్లు వేయడం మానుకోవాలని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఇలా క్రెడిట్ దొంగిలించడం, క్రెడిట్ చోరీ కిందికి రాక మరొకటి ఏమవుతుంది? ప్రభుత్వం అధికారంలోకి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఎవరో ఒకరు అధికారంలో అనేది వస్తుంది. కానీ ఇక్కడ పెద్ద పరిశ్రమ ఏదైనా రావాలి అంటే దానికి సంబంధించిన చర్చలు, భూ కేటాయింపులు, ప్రాథమిక ఒప్పందాలు, ఎంఓయూలు అన్నీ ఏళ్ల తరబడి సమయం పట్టే అంశాలు. అదృష్టశాత్తు వైసీపీ అవన్నీ పూర్తి చేసి అన్నీ నెగ్గుకొచ్చిన తరుణంలో దారుణంగా వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు అధికార పీఠంలో ఉన్నాడు. ఇప్పుడు పనులు వేగంగా సాగుతున్న తరుణంలో అవన్నీ నా వల్లే, నేను చేసిన కృషి వల్లే అని చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం నిజానికి ఇది కరెక్ట్ అయిన విధానం అయితే కాదు. దీన్నే క్రెడిట్ వార్ అని కూడా అంటారు. ఇక్కడే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఈ పెద్ద ఎత్తున క్రెడిట్ వార్ అనేది జరుగుతోంది. ఏళ్ళకేళ్ళు కష్టపడి అనేక మంది పరిశ్రమలను సంప్రదించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాళ్ళను చేయి పట్టుకొని నడిపించి ఒప్పందాలు చేర్చుకొని చివరిగా పనిచేసే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇదంతా నా వల్లే జరుగుతుందని చెప్తే నిజంగా బాధ కాక మరి ఏమవుతుంది? ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ వాదనలు డిఫరెంట్గా ఉన్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టుల్లోనే ఇప్పుడు తాము తెచ్చిందాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ ఏం చెప్తుందంటే రివర్స్ టెండరింగ్ చేస్తాం, వెనక్కి వెళ్ళిన కంపెనీలు మేము మళ్ళీ రప్పిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది. ఇది వాస్తవం. ఇక్కడ చంద్రబాబు సర్కార్ మాత్రం గత పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందంటున్నారు. మేము మళ్ళీ గాడిలో పెడుతున్నామంటున్నారు. కానీ గ్రాఫ్స్ అయితే ఎక్కడ కూడా అది పడిపోయినట్టు వీళ్ళు వచ్చి లేపుతున్నట్టు ఏమీ కనబడడం లేదు. కానీ 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజానికి వృద్ధి రేటు బ్రహ్మాండంగా పెరిగింది. కేంద్రం ఇచ్చిన లెక్కలే దీనికి ఎగ్జాంపుల్. జగన్ హయాంలో సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినది వాస్తవం, మన కళ్ళ ముందు కనబడుతున్నదే. కానీ వెరాజ్ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు గాలికెదురు, 20 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. కనీసం ఉన్న వాలంటీర్ వ్యవస్థలో ఉన్న జనాలకు కూడా కనీసం వాళ్లకు పనులు ఇచ్చే పరిస్థితి లేదు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా సైలెంట్ చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో 5,000 ఏం సరిపోతాయి, 10,000 ఇస్తాం మీకు వేతనం కింద, శాలరీ కింద 5,000 ఇస్తున్నారు బిచ్చగాళ్ళలాగా, మీకు 10,000 ఇచ్చి గౌరవప్రదమైన వృత్తి మీకు ఇస్తాను అని అన్నారు చంద్రబాబు గారు. కానీ కట్ చేస్తే ఈరోజు వృత్తి కాదు కదా, వాళ్ళకు కనీస హోదా కూడా లేకుండా మొత్తం తీసి పక్కన పెట్టి సైలెంట్గా కూర్చోబెట్టారు. ఏదైనా ప్రజాప్రతినిధులు దీనికి ఖచ్చితంగా పట్టం కడతారు. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉండి మీరు చెప్పే ప్రచారాలు మరోలాగుంటే ఖచ్చితంగా విత్తనం నాటింది ఒకరైతే ఫలాలు కొనేవారు మరొకరిలా ఉంటుంది పరిస్థితి. తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది. దీన్నే చంద్రబాబు క్రెడిట్ చోరీ చెయ్యమాకండి అంటూ కూడా వైసీపీ హెచ్చరిస్తుంది. ఇదే కాదు, చంద్రబాబు తీరే ఇంత. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగా అడ్డంగా ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోయారు. కియా మోటార్స్ అనంతపురంలో కియా ప్లాంట్ రావడం తన ఘనతే అని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. కానీ నిజానికి అది వాస్తవమా అంటే నిజానికి అది వాస్తవం కానే కాదు. 2007లోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుండాయి అలాగే కియా ప్రతినిధులతో చర్చలు జరిపారు. దానికి సంబంధించిన పునాదులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2007లోనే పడ్డాయి. ఆ పునాదులు కియా సీఈఓ రాసిన పాత లేఖలను బయట పెట్టడం ద్వారా అసలు భాగోతం బయటకు వచ్చింది.
జగన్ హయాంలో దీనిపై అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తానే తీసుకొచ్చాను కియా అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో గురించి కూడా ఇదే వాదన. హైదరాబాద్ మెట్రో రైలును నేనే తెచ్చాను అని చంద్రబాబు ఇప్పటికీ చెప్తుంటారు. హైదరాబాద్ రాజకీయాలకు సంబంధించి ఏలు పెడుతుంటారు. అక్కడి వాళ్ళు ఈయనని ఏమన్నారు కాబట్టి ఏదైనా ఈయన చెప్తూ పోతుంటాడు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్, డిపిఆర్ మరియు ప్రాథమిక అనుమతులు అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలోనే తెచ్చిపెట్టారు. నిజానికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎక్కువ శాతం జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. కానీ చంద్రబాబు గారు దాన్ని తన విజన్ మాదిరిగా ఈరోజు చెప్పుకుంటూ వస్తారు, దాన్ని అభివర్ణిస్తూ వస్తారు. హైదరాబాద్ మెట్రోని తీసుకురావాలని, హైదరాబాద్ చుట్టూరా మెట్రో ఉండాలని రాజశేఖర రెడ్డి గారు గీసిన డిపిఆర్ కాదా? ఆయన హయాంలో డిపిఆర్ అమలు జరగలేదా? ఇవన్నీ వాస్తవాలు. పోలవరం కూడా అంతే. పోలవరం ప్రాజెక్టును తానే పూర్తి చేస్తున్నానని చంద్రబాబు గతంలో హడావిడి చేశారు. జలయజ్ఞం కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన 91 నీటిపారుదల ప్రాజెక్టులను చంద్రబాబు తనవిగా చెప్పుకుంటూ ఈ రోజుకి డబ్బా కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ మరియు వైసీపీ నేతలు విమర్శిస్తూనే ఉంటారు. అందుకు ముఖ్యంగా పట్టసీమ ప్రాజెక్టును గొప్పగా చూపిస్తూ అసలైన పోలవరం పనులన్నీ పక్కన పెట్టే రకం ఈ చంద్రబాబు అన్నది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక టిడ్కో ఇల్లు. గత జగన్ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు చంద్రబాబు ప్రభుత్వం రంగులు మార్చి తమ పథకం కింద పంపిణీ చేస్తున్న విషయం ఇప్పటికీ వైసీపీ గగ్గోలు పెడుతున్నదే. జగన్ హయాంలోనే 1.24 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కానీ చంద్రబాబు గారు దానికి కొత్త స్టిక్కర్లు తయారు చేసి వేస్తున్నారని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ కిందికి రావా చంద్రబాబు నాయుడు గారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరియు ఔటర్ రింగ్ రోడ్ ORR కూడా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మరియు ORR తన ఐడియా అని చంద్రబాబు ఇప్పటికీ చెప్తున్నారు ఏపీలో అక్కడక్కడ. కానీ అసలు పనులు మొదలైంది, భూసేకరణ జరిగింది మరియు నిర్మాణం పూర్తయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. కానీ క్రెడిట్ విషయంలో మాత్రం ఇద్దరు నేతల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది అన్నాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు గత చరిత్రలు. అంటే చంద్రబాబు స్వరాష్ట్రంలో, అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడైనా సరే, ఈరోజు విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఉన్నా సరే, తన వైఖరిలో మాత్రం చంద్రబాబు ఏ పొద్దు మార్చుకోవడం లేదు, ఏ పొద్దు వెనకడుగు వేయడం లేదు. ఎంతసేపు తనకు ఏదైనా తన వైపు తిప్పుకోవడం, తానే హైదరాబాద్ను నిర్మించినట్టు, తానే శంషాబాద్ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు తన ప్లానే అన్నట్టు, టిడ్కో ఇల్లు తన ఐడియానే అన్నట్టు, పోలవరం జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ తాను విజన్లో భాగంగా ముందస్తు ప్లాన్లో రూపకల్పన చేసినట్టు, హైదరాబాద్ మెట్రో తానే డిజైన్ చేసి డిపిఆర్లు చేసి, సైంటిస్ట్ లాగా డిపిఆర్లు కూడా తానే క్రియేట్ చేసి ఇస్తేనే ఇంజనీర్లు పనిచేసినట్టుగా, ఇక కియా మోటార్స్ లాంటివన్నీ కూడా తాను మాట్లాడి పట్టుకొచ్చిన మాదిరిగానే ప్రచారం చేసుకుంటూ పోతుంటారు. కానీ వాస్తవానికి ఏందయ్యా వాస్తవం అంటే, వాస్తవాలన్నీ కూడా వెనకాల కుంభలుగా ఉన్నాయి. వాటిని బయటికి తెచ్చేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు గట్టిగా లేక, ఖండించేవాళ్ళు గట్టిగా లేక, చంద్రబాబు ఆడిందే పాట పాడిందే పాటగా పోతా ఉంది. చరిత్రలో చంద్రబాబు గారికి ఇది ఒక కొత్తేమి కాదు. కియా మోటార్స్ నుంచి హైదరాబాద్ మెట్రో వరకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కష్టపడ్డ ప్రతి అంశంను దోచుకోవడం, ఆ దోచుకున్నది నాదే అని చెప్పుకోవడం తన వంతు, తన పద్ధతి. ఏదేమైనా పారిశ్రామిక ఒప్పందాలు తన ఖాతాల్లో వేసుకుంటూ ప్రజలను నమ్మిస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టొచ్చేమో, కానీ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రజలు గ్రహిస్తారు, గుర్తిస్తూనే ఉన్నారు.